హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అనమాట. సో వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 26 తారీఖు 2026 అండి. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక 10 ఏళ్లకు మారు అమలు చేయాల్సిన వేతన సవరణ 8 ఏళ్ళు అవుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని చెప్పేసి ఇప్పటికే 32 నెలలు గడిచినా కూడా ఇంకా జాప్యం చేయకుండా పిఆర్ఎస్ నివేదిక వెంటనే తెప్పించుకొని సంఘాలతో చర్చించి సమంజసమైనటువంటి ఫిట్మెంట్తో 2023 జూలై 1 నుంచి అమలు చేయాలని చెప్పేసి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రామిండ్ డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో సంఘ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశాలు అయితే ఆయన మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఇక ముఖ్యంగా 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్నటువంటి బిల్లును క్లియర్ చేయాలని, డిఏ వాయిదాలను కూడా విడుదల చేయాలని, రాష్ట్రపతి ఉత్తర్వులు అనగా 2018కి అనుగుణంగానే ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు రూపొందించి డిఈఓ, డిప్యూటీ ఈఓ కావచ్చు, ఎంఈఓ తదితర పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయడం ద్వారా విద్యాశాఖలో నెలకొన్న సంక్షేమాన్ని నివారించగలుగుతారని చెప్పేసి కోరడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలో సిఆర్టీ ఉద్యోగులకు అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, కేజీబీపీ, యూఆర్ఎస్ అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే అనేది ఇవ్వాలని, గురుకులాల్లో ఉపాధ్యాయులు బోధనేతర పనులు భారం తగ్గించాలని డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా హోలీ గుడి పద్వ పండుగలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు గణనీయమైన ప్రోత్సాహాన్ని అయితే ప్రకటించింది. ఏం చెప్పారు ఏంటంటే జూలై 2025 అమల్లోకి వచ్చే విధంగా కరువు భత్యం ఏదైతే ఉందో డిఏ అనేది ముఖ్యంగా 3% నుంచి 58% పెంచినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఆశీష్ ఇక ఏదైతే జైస్వాల్ రాష్ట్ర అసెంబ్లీకి తెలియడం అయితే జరిగిందనమాట. సో ఇక గతంలో ఇది 50% అయితే ఉండేది. పెరిగినటువంటి డిఏ ఈ నెల నుండి ఉద్యోగులకు సదరు నగదు రూపంలో అయితే రావడం జరిగిందండి. దశాబ్దాలుగా తమ వాంఛ నెరవేర్చాలంటూ ఉద్యోగ పెన్షన్ల సంఘ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియడం జరిగింది. ఉద్యోగుల పెన్షన్లకు 1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి సేవ నివాసంలో అయితే ఇటీవల కాలంలో కలవడం అయితే జరిగింది కదా. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. భారత ప్రభుత్వం 8వ కేంద్ర వేతన సంఘం సిపిసి అధికార వెబ్సైట్ ప్రారంభించడంతో వేతన సవరణ ప్రక్రియ అధికారంగా మొదలైంది. ఈ పరిణామంతో జీతాలు పెంపు అదేవిధంగా భత్యాలు కూడా మార్పులు, పెన్షన్ల పెరుగుదల పైన ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది ఉద్యోగులు ఉత్సాహం నెలకొందంటున్నారు. ఎందుకంటే వెబ్సైట్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభ దశలోకి ప్రవేశించినట్లయితే స్పష్టమైంది. ఇప్పటికే కమిషన్ ఢిల్లీలో కార్యాలయం స్థలం కేటాయించగా ఇప్పుడు ఆన్లైన్ వేదికగా యాక్టివ్ కావడంతో వేతన సంస్కరణలో చర్చలు వేగంగా పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఈ వెబ్సైట్లో కమిషన్ మార్పులు, పాత్రలు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి కాబట్టి బాధ్యతల వంటి కీలక మార్పులు అందుబాటులో రానున్నాయన్నమాట. ఇక అదేవిధంగా 8వ వేతన సంఘానికి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రొఫెసర్ ఫుల్ కోష్ పార్ట్ టైం సభ్యునికి అయితే ఉండడం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే ఒక లేటెస్ట్ కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు.